మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో నేను విమర్శనాత్మకంగా వీడియో లాగ్ చేసిన ప్రతిసారి కొందరు మిత్రులు అభ్యంతరం వెలిబుచ్చుతూ కామెంట్లు పెడుతున్నారు. పెద్ద ఆయనాన్ని సంబోధిస్తూ కొందరు చాలా మర్యాదగా చెప్తారు. మరికొందరు ఇంకెన్నాళ్ళు జగన్పై పడి ఏడుస్తావు ముసలోడా అని కొంచెం కలర్ఫుల్గా చెప్తారు. పర్వాలేదు, ఏదైనా కానీ ఇబ్బంది ఏం లేదు, నేను స్పోర్టివ్గానే తీసుకుంటాను. జగన్ను ప్రతిసారి క్రిటికల్ చూడడం నాకేమన్నా సరదానా? కాదు. నిజానికి జగన్కు సంబంధించిన ఏదైనా అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం పట్ల నాకున్న అభిప్రాయం దాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నిస్తాను. కానీ క్రిటికల్గా చూడాల్సిన అంశాలను జగన్ పార్టీ, జగన్ మీడియా కలిసి నాలాంటి యూట్యూబర్లకు ఇస్తూ పోతుంటే వాటిని పరిశీలించకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు చూడండి, తాజాగా విశాఖ ఉక్కు విషయం. ఆ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. దాన్ని స్వాగతించేందుకు మరి జగన్కు మనసు రాలేదు. వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా దానిపై స్పందించలేదు. పైనుంచి ఆదేశాలు రాకపోతే వారు నోరు తెరవరు అనుకోండి. ప్యాకేజీ సాధించినందుకు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబును పొగడక్కర్లేదు. ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పచ్చు, కనీసం చెప్పలేదు. సరే, చెప్పదలుచుకోలేదు అవి కూడా. అలా చెప్పినా కూడా క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకి వెళుతుందని అనుమానపడ్డారేమో బహుశా. అటువంటిప్పుడు మౌనంగా ఉండొచ్చు కదా. అది కూడా కుదరదు. ఎటువంటి దాంట్లో అయినా సరే భాగహారాలు, గుణకరాలు చేయాల్సిందే. జగన్ నేరుగా చేయకపోతే ఆయన బదులు సాక్షి మీడియా చేస్తుంది ఆ పని. ఈ పనులు, ఈ భాగహారాలు, గుణకరాలు తాను వివరంగా చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిని తన మీడియాకు అప్పగించారు. వారు యజమాని అప్పచెప్పిన పనిని తూచా తప్పకుండా నిర్వహించారు ఎప్పట్లానే. ఇక్కడ మనం జగన్కు సాక్షికి మధ్య భేదం చూడక్కర్లేదు, జగన్కు వైసీపీకి మధ్య భేదం చూడక్కర్లేదు కదా, అలా అన్నమాట. ఆ పార్టీకి, ఆ మీడియాకు జగన్ యజమాని. వాటిని ఆయన తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతారు. దానిని నేను తప్పుపట్టడం లేదు సుమా. కానీ ఆ సమీకరణ ప్రకారమే పార్టీ నడవడికు, మీడియా రాతలకు ఆయన్నే జవాబుదారీ చేస్తాను నేను. ఆ ప్రకారం ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో సాక్షి పత్రిక రాసిన రాతలకు జగనే జవాబుదారీ అవుతారు కదా. చాలా సంవత్సరాలుగా అమ్మకానికి రెడీగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్రం 11,500 కోట్లు కేటాయిస్తే సాక్షికి ఆ వార్తగా కనపడలేదు. దాన్ని విడిగా వార్త ఇవ్వాలని అనిపించలేదు. కానీ ఆ ప్యాకేజీ వార్త ఆధారంగా రంధ్రాన్వేషణకు మాత్రం కాలాలు కేటాయించారు. క్యాప్టివ్ మైన్స్, సెయిల్లో విలీనం, ప్రైవేటీకరణ డిమాండ్లపై మౌనమే అన్న శీర్షికతో ఒక పెద్ద కథనం రాశారు. ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రం సొంత గనులు లేకుండా ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యం అని ఆ కింద ప్రశ్నించారు. మాట వరుసకు సాక్షి రాసిన రాతలని నిజమే అనుకుందాం. మరి 2019 నుంచి 2024 వరకు అధికారం అనుభవించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు సాధించలేకపోయారంటున్న ఈ పనులు తానెందుకు సాధించలేకపోయారు? కనీసం కేంద్రాన్ని ఉద్దేశించి ఈ ప్రశ్నలు ఎందుకు సంధించలేకపోయారు? పోనీ మనకెవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్ళి కేంద్రం పెద్దల చొక్కా పట్టుకుని నిలదీశారనుకుందాం. దాని ఫలితం ఏమన్నా కనపడాలిగా. జగన్ 5 ఏళ్ల పాలనలో విశాఖ ఉక్కు కోసం క్యాప్టివ్ మైన్స్ సాధన దిశగా ఒక అడుగన్నా ముందుకు పడిందా? దానిని సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదనపై కనీసం ఒక ఫైల్ అన్నా తయారైందా? ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరణ మీద కేంద్రం ఏదన్నా ఒక చిన్న ఆలోచనను మొదలుపెట్టిందా? లేదు. ఇవేవి మీరు చేయలేకపోయారు. సరే, దానికి కూడా మిమ్మల్ని తప్పుపడ్డం లేదు. కనీసం ₹4 ప్యాకేజీ పట్టుకొచ్చారా విశాఖ ఉక్కు కోసం? అప్పుడు అది కూడా చేయలేకపోయి ఇప్పుడు 11,500 కోట్ల ప్యాకేజీ వస్తే సంతోషించాల్సింది పోయి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఏమన్నా సబబుగా ఉందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఇక లేనట్లేనని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ప్యాకేజీతో పాటే ప్రకటించారు. మరి జగన్ సాక్షికి అది ఎలా కనపడిందో కానీ స్పష్టమైన హామీ లేదని రాశారు. జగన్కు సాక్షికి సంతృప్తికరంగా ఉండాలంటే ఎలా చెప్పాలో మరి మనకు తెలియదు. విశాఖ స్టీల్కు ప్యాకేజీ వార్తను రాయాలనిపించలేదు, కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను జగన్ సర్కారు వ్యతిరేకించింది అని కుమారస్వామి గారు చెప్పారట. దానిని మాత్రం విడిగా ఒక పెద్ద 3 కాలాల ఐటమ్గా రాశారు. జగన్ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అధినేత. ఆ పార్టీ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పాలించింది. ఇప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నది. రేపొద్దున మళ్ళీ గెలవచ్చు. భవిష్యత్తు సంగతి ఏమో కానీ ప్రస్తుతానికి ప్రతిపక్షం స్పేస్ ఆ పార్టీదే. రాష్ట్రం బాగోగుల విషయంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. విశాఖ ఉక్కు అంతటి ముఖ్యమైన విషయంలో వైసీపీ ధోరణి ఇలా ఉంటే
ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహార శైలిని క్రిటికల్గా చూడకుండా ఎలా ఉండాలి?